ఎప్పుడు మెచ్యూర్డ్ గా ఇన్స్పైరింగ్ గా మాట్లాడుతూ ఉంటావు. నీ కళ్ళు కూడా ఎప్పుడు ఎర్రగా ఉంటాయి. అంతా చదువుతావేంట్రా? ఒకసారి డైలీ రొటీన్ చెప్పోసారి నేను కూడా ఫాలో అవుతా. అదే యాక్చువల్లీ నేను చాలా ఎర్లీగా లేస్తా 3కి. మార్నింగ్ 3కా? మధ్యాహ్నం. మరి టిఫిన్ అంటే? సో లేచిన తర్వాత ఒక 20 minutes రీల్స్ చూస్తాను. రీల్స్ చూస్తూ చూస్తూ బోర్ కొడితే అమ్మని ఫుడ్ అడుగుతా. అమ్మ ఫుడ్ పెట్టిద్ది, నాన్న నంచుకొని మింగులు పెడతారు. నేను బిజీగా రీల్స్ చూస్తా, తింటా. తినేసిన తర్వాత వెంటనే పడుకుంటే హెల్త్ చాలా పాడైద్ది. సో అందుకే నేను పడుకోకుండా జస్ట్ నడుము అలా వాల్చి రీల్స్ చూస్తా. కడుపు కొంచెం గడబడిగా ఉంటే వాష్రూమ్కి వెళ్తా. అక్కడన్నా ప్రశాంతంగా ఫోన్ పక్కన పెట్టి అక్కడనే ప్రశాంతంగా రీల్స్ చూస్తా. 45 minutes రీల్స్ చూస్తా బాత్రూమ్ లో. దాని తర్వాత బయటకు వచ్చి మొహం కాళ్ళు కడుక్కొని ఇంకా ఇప్పుడు చదువుతావా? చాలాసేపటి నుంచి రీల్స్ చూస్తున్నా అని చెప్పి ఫోన్ పక్కన పెడితే ల్యాప్టాప్ లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా. అంటే ఫోన్ లో అంటే ఇట్లా అంటే వేలు నొప్పి వచ్చింది. అదే ల్యాప్టాప్ లో అంటే బటన్ నొప్పితే వచ్చేది కిందకి నీళ్ళు. అలా ఒక 4 గంటలు రీల్స్ చూస్తా. రీల్స్ చూసిన తర్వాత ఇంకా బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ రీల్స్ చూస్తా. సో రీల్స్ చూస్తా ఉంటే ఈ గ్యాప్ లో అమ్మ సరుకులు తెమ్మంది. సో రీల్స్ చూసుకుంటే సరుకులు తెచ్చి మళ్ళీ అమ్మకి ఇచ్చి రీల్స్ చూస్తా కూర్చున్నా. ఏంటి ఈ గ్యాప్ లో కూడా ఫుడ్ వచ్చింది. ఫుడ్ చేసిన తర్వాత అలా కొంచెం వాకింగ్ చేస్తూ అటు ఇటు మళ్ళీ రీల్స్ చూస్తా ఉన్నా. వాకింగ్ చేస్తున్న రియలైజ్ ఏంటంటే మార్నింగ్ నుంచి మా ఫ్రెండ్ పంపించిన రీల్స్ రియాక్ట్ అవ్వలేదు. సో మా ఫ్రెండ్షిప్ ని షేర్ చేయడం కోసం మాత్రమే నేను వాడు పంపించిన 7327 రీల్స్ కి రియాక్ట్ అయ్యాను. ఫ్రెండ్షిప్. దీని తర్వాత రియలైజ్ అయింది ఏంటి అంటే రోజులో చాలాసేపు ఫోన్ చూస్తున్నా. ఐ హ్యావ్ టు అవాయిడ్ దిస్ అని చెప్పి నాకు కొత్త అలవాటు నేర్చుకున్నా. ఏంటన్నది పడుకునే ముందు 15 నిమిషాలు ఫోన్ చూడకుండా ఉంటాను నేను. సో అలా పనులన్నీ అవగొట్టుకొని నేను చాలా ఎర్లీగా పడుకుంటా. 8:39 పడుకుంటాను నేను. ఏంటి నైట్ 9కే? మార్నింగ్ 9. నిన్న అడిగాను చూడు.